ఆహారాన్ని కల్తీ చేయడం కంటే ఉన్మాదపూరిత చర్య మరొకటి ఉండబోదని గతంలో ఓ న్యాయస్థానం అత్యంత తీవ్రమైన కామెంట్ చేసింది. కల్తీ అనేది ఎంత ప్రాణాంతకమైనప్పటికీ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ అంత సీరియస్గా దృష్టి పెట్టడం లేదు. దేశంలో జరుగుతున్న ఓ విద్వేష ప్రక్రియ చూస్తుంటే కల్తీ చేసే కక్కుర్తి మనుషులు కూడా కళ్ళు మూసుకుంటారు. అంత దారుణమైన ప్రక్రియ దేశమంతటా జరుగుతోంది. కొన్ని చోట్ల తతంగాలు మీడియాలో వస్తుండగా మరికొన్ని చోట్ల సంగతులను ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా లైట్ తీసుకుంటున్నారు. అలాంటి దారుణమైన చర్యనే థూక్ జిహాద్. దేశమంతటా కల్తీని మించిన కల్తీ. కాఫీర్ల మీద కక్ష తీర్చుకుంటున్న ప్రబుద్ధులు. థూక్ జిహాద్ చేస్తూ పట్టుబడ్డ యూపీ ముస్లిం. ఆహార పదార్థాలు కల్తీ చేయడం కొత్త విషయం కాదు. కాసుల కోసం కక్కుర్తిపడ్డ చాలా మంది ప్రబుద్ధులు దశాబ్దాలుగా ఆహార పదార్థాలు, ధాన్యాల్లో కల్తీ చేయడం, సొమ్ము చేసుకోవడం ఇవన్నీ మామూలే. అయితే పలువురు ముస్లింలు చేస్తున్న కల్తీ మాత్రం అత్యంత దారుణమైందే కాక జుగుప్సకరమైంది కూడా. వాళ్ళు నోటి నుంచి ఉమ్మేసి తినుబండారాల్ని ప్రిపేర్ చేస్తున్నారు. ధాబాల్లో, హోటళ్లలో తందూర్ రోటీలు, కర్రీస్ ప్రిపరేషన్లలోనూ ఖచ్చితంగా ఇలా ఉమ్మేస్తూ ప్రిపేర్ చేసే బ్యాచ్లు దేశమంతటా పెరిగిపోతున్నాయి. మనం చూస్తున్న వీడియో ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగిన దృశ్యాన్ని సూచిస్తుంది. తమ హోటల్లోకి వచ్చే కస్టమర్లకు ఉప్పు, కారం, మసాలాల మాదిరిగా తగినంత ఉమ్మిని కూడా ఉచితంగా వేస్తూ కాఫీర్లందరికీ ఇలా రుచికరమైన భోజనాలు సమకూరుస్తున్నారు కొందరు జిహాదీలు. యూపీలోని మీరట్లో రోడ్డు పక్కన ఓ హోటల్లో షోయిబ్ అనే వ్యక్తి రోటీలు తయారు చేస్తూ వాటిపై ఉమ్మిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షోయిబ్ ఏం చేస్తున్నాడో వాడి కంట పడకుండా దూరంగా ఓ వాహనంలో ఉన్న వ్యక్తి ఆ దృశ్యాన్ని రికార్డ్ చేశాడు. ఎంతో నిర్భయంగా, ఎలాంటి సంకోచం లేకుండా ఆరు బయట లంగర్ మీద ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఎవరిని పట్టించుకోకుండా ఉమ్మేస్తున్న దృశ్యాన్ని అక్కడున్న పలువురు చూశారు. షోయబ్ అలా ఎందుకు చేస్తున్నావని అమాయకంగానే అడిగారు. కస్టమర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా షోయబ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ కావడంతో ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీరట్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి షోయిబ్ను అరెస్ట్ చేశారు. సామాజిక సామరస్యానికి, శాంతికి భంగకరంగా ప్రవర్తించాడని, అలాగే ఆహారంలో ఉమ్మేయడం ద్వారా అంటువ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాడని, భిన్న వర్గాల ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడంటూ కేసు నమోదు చేశారు. ఇలాంటి చర్యల ద్వారా ఆహారం కలుషితమవడమే కాక జుగుప్సాకరమైన చర్యకు పాల్పడడం ద్వారా విద్వేషాలకు కారణమవుతుందని పోలీసులు అంటున్నారు. ఆ వెంటనే షోయబ్ను అరెస్ట్ చేశారు. ఇక షోయబ్ తనకు తానుగానే ఇలా ఉమ్మేస్తున్నాడా లేక మేనేజ్మెంట్ స్వయంగా ప్రోత్సహిస్తుందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంత బాహాటంగా షోయబ్ ఆహారంలో ఉమ్మేస్తున్నా మేనేజ్మెంట్ ఎందుకు ఆపలేకపోయిందన్న చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా నడుస్తోంది. ఇక ఈ వీడియో దృశ్యాలను సోషల్ మీడియాలో చూస్తున్న వ్యక్తులు అన్ని ముస్లిం హోటళ్లలో జరుగుతున్న తంతు ఇదేనని, కాఫీర్ల మీద ఉన్న విపరీతమైన ద్వేషంతోనే వారు ఇంత జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారనే చర్చ తీవ్రంగా నడుస్తోంది. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ మాదిరిగానే థూక్ జిహాద్గా దీన్ని వ్యవహరిస్తారని, ముస్లింలు కాని ఎవరైనా తాము లాంఛనంగా ఉమ్మేసిన పదార్థాలు తినాల్సిందేనన్న భావన నానాటికి ఇంకా బలపడుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఇటీవలి కాలంలో ఇలాంటి ఆహార కలుషిత ఘటనలు చాలా సందర్భాల్లో కనిపించాయి. గత ఫిబ్రవరిలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఇమ్రాన్ అనే 22 ఏళ్ల యువకుడు రోటీలపై ఉమ్మిన వీడియో వైరల్ కావడంతో ఇమ్రాన్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గత డిసెంబర్లో మీరట్లోని నవ్చంది పిఎస్ పరిధిలో పహల్వాన్ హోటల్లో ఓ యువకుడు రోటీలపై ఉమ్మిన వీడియో వైరల్ అయింది. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక జనవరి మాసంలో ఘజియాబాద్లో ఇర్ఫాన్ అనే 20 ఏళ్ల హోటల్ కార్మికుడు రోటీలపై ఉమ్మిన వీడియో వైరల్ కావడంతో వాణ్ణి కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. బులంద్ షహర్లో ఓ కూరగాయల వ్యాపారి కూడా ఇలాగే ఉమ్మేస్తూ కలుషితం చేసిన ఘటనలో అది చూసిన కొనుగోలుదారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవన్నీ ఇటీవలి కాలంలో జరిగినవే. నిజానికి 2020 ప్రాంతం నుంచి ఇలాంటి వ్యవహారాలు బయటపడుతున్నాయి. కానీ అప్పట్లో ఇదంతా కావాలనే కొందరు చేస్తున్న దురుద్దేశపూర్వకమైన వీడియోలుగా కొట్టిపారేశారు. అందులో కొంతవరకు వాస్తవం ఉండొచ్చు కూడా. కానీ పోలీసు దర్యాప్తులో ఆలస్యంగా వెలుగు చూసిన విషయాలు వింటే ముస్లిమేతరులు ఆశ్చర్యపోవలసిందే అంటున్నారు పరిశీలకులు.
ఎక్కువగా యూపీలో ఇలాంటి ఘటనలు బయటపడినప్పటికీ ఇలాగే దేశమంతటా జరుగుతున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మత విద్వేషంతో చేసే ఇలాంటి ఘటనల్ని ఆయా రాష్ట్రాల పోలీసులు గాని, ప్రభుత్వాలు గాని, రాజకీయ పార్టీలు గాని ఎందుకు సహిస్తున్నాయనే ప్రశ్నలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. కల్తీ విషయంలో పలు సందర్భాల్లో కోర్టులో కేసులను సుమోటోగా తీసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఇలా ధూక్ జిహాద్ పేరుతో తినే పదార్థాల మీద ఉమ్మేయడం అనేది ఎక్కడి సంప్రదాయం? ఎవరు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు? పాలక వ్యవస్థలన్నీ ఎందుకు నిద్రపోతున్నాయనే వ్యాఖ్యలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి దృశ్యాలు చూస్తే ఒక వర్గాన్ని టార్గెట్ చేసే ఉద్దేశంతోనే మరో వర్గం యాజమాన్యాలు ఇలాంటి నైత్యానికి పాల్పడుతున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏ హోటల్లో ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు, వారు ఎంత పరిశుభ్రతను మెయింటైన్ చేస్తున్నారనేది స్వయంగా చూస్తే తప్ప ఆయా హోటళ్లలో తినకూడదన్న భావన వ్యక్తమవుతోంది. ఇలాంటి విషయాల్లో పౌరుల ఫిర్యాదులకు పెద్దగా విలువ లేకుండా పోతోందని పోలీసులు లేదా ఫుడ్ ఇన్స్పెక్షన్ చేసే అధికారులే ముందుకు రావాలంటున్నారు సామాన్య పౌరులు.